రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. బిగ్ బాస్ ఎన్నో సీజన్లు. మరి ఈ కొత్త సీజన్లో మరి విజేతగా గెలిచిన పల్లవి ప్రశాంత్ గురించి ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది. మరి పల్లవి ప్రశాంత్ అంటే ఎవరు అన్న విషయాన్ని ఎపిసోడ్లోనే పల్లవి ప్రశాంతే చెప్పడం మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి బిగ్ బాస్ షో అంటేనే అసలు తనకు గిట్టదు, తన పొడ సోకదు. అదేవిధంగా దాని మీద పూర్తి స్థాయిలో వైరల్గా మరి వ్యాఖ్యలు చేసి ఉన్నారు ఇప్పటి వరకు మరి నారాయణ గారు. మరి అదేవిధంగా ఇప్పుడు రైతు బిడ్డగా గెలిచిన ఎవరైతే పల్లవి ప్రశాంత్ ఉన్నారో అతను తన యొక్క ప్రైజ్ మనీ కూడా రైతుల సంక్షేమానికే ఇస్తానని చెప్పడం, అదేవిధంగా షో మొత్తం మీద రైతుల సంక్షేమం గురించి మాట్లాడడం అన్నది రైతులకు పెద్దపీట వేసినట్లుగా మనకి తెలియవస్తుంది. మరి బిగ్ బాస్లో రైతులకు కూడా ఒకవేళ పెద్దపీట వేసేందుకు బీజం పడిందా అన్న అంశాలు చర్చించబోతున్నాం. అదేవిధంగా ఇదే అంశం మరి వైరల్గా కూడా మారుతుంది. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు నారాయణ గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తాం. నారాయణ గారు నమస్తే అండి. నమస్తే. రైట్ అండి, తొలుత నుంచి మరి బిగ్ బాస్ అనగానే మీరే గుర్తుకొస్తుంటారు. ఎందుకంటే అందులో పార్టిసిపేట్గా కాకుండా ఆ నిర్వహణ ఎలా ఉంటుంది అన్నది మొత్తం అంతా మీరు అంతా చీల్చి చెండాడుతున్న అంశం చూస్తున్నాం. కానీ ఒక రైతు బిడ్డగా ఉన్న పల్లవి ప్రశాంత్ మరి విన్ అవ్వడం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు బిగ్ బాస్ అనే దానిపైన నా కాన్సెప్ట్ నాకు ఉంది. అదొక సాంఘిక నేరపూరితమైనటువంటి సంస్థ. ఆ కార్యక్రమాలు ఇది ఇస్ క్రిమినల్ యాక్టివిటీస్ తప్ప ఇంకోటి కానీ కాదు. దానిపైన నా అభిప్రాయం మారదు. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఒక రైతు బిడ్డను తీసుకొచ్చేపెట్టి అతనికి ప్రైజ్ ఇచ్చి రైతుల్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అతను కూడా వచ్చిన 40 లక్షల రూపాయలు రైతుకి ఇస్తామంటున్నాడు. అంటే టాక్టిక్స్ ఏంటంటే ఇప్పుడు అర్బన్ వరకు చూస్తున్నారు. తర్వాత దానిలో ఉన్న అనేక అసాంఘిక కార్యక్రమాలు చూసిన తర్వాత వాళ్ళందరూ చేదరించుకుంటూ వ్యూవర్స్ తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే అర్బన్ తగ్గుతుందో రూరల్ పెంచుకోవాలి వాళ్ళు. అప్పుడు రూరల్ పెంచుకుంటే రూరల్ ఈ పల్లవి ప్రసాదం తీసుకొచ్చి రైతు వేషంతో రైతు భాషతోటి రైతుని రిప్రజెంట్ చేశాడు. ఆయనకే ప్రైజ్ ఇచ్చారు. ఇవన్నీ ఏమంటుందండి ఆర్గనైజ్డ్ షోనే. ఆయన చెప్పాడు పాపం, ఆయన తప్పట్టే. కానీ రూరల్ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళని కూడా బిగ్ బాస్ ఎడల అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక కుట్ర ఎత్తుగడ తప్ప ఇంకోటి కానే కదే నా అభిప్రాయం. రైట్ అండి. ఇప్పుడు మరి భార్యాభర్తలు ఎలా ఉంటారు అంటే అటువంటి సంబంధాలు కూడా మరి ఇందులో చూపించడం జరిగింది గత ఎపిసోడ్లో అంటూ కూడా మీరు గతంలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడేమో ఒక రైతు వచ్చిన తర్వాత రైతు గురించి చెప్పేటప్పుడు మరి అతనికి దక్కిన ఒక పీఠం, ఒక మంచి పీట రైతుకు దక్కిన ఒక గుర్తింపుగా తీసుకోవద్దంటారా? ఏం పీఠం అండి అది? సమాజానికి టోపీ పెట్టే పీఠం అది, సమాజం చెడగొట్టే పీఠం అది, సాంస్కృతిక చెడగొట్టే పీఠం, భారతీయ సంస్కృతికి సంబంధమే లేదు అది. అలాంటి అసాంఘిక కార్యక్రమం సాగించే బిగ్ బాస్కి పోయి మంచివాడి పని అట్టే ఉంటుంది. తాటి చెట్టు కింద నుంచొని నువ్వు పాలు తాగుంటే కళ్ళు అనుకుంటారు మీరు. అట్లనే బిగ్ బాస్ అనేది ఒక పనికిమాలిన కొంప. ఆ దానికి పల్లవి రంజిత్ పోయినా కూడా ఆయన కూడా అట్లా అనుకుంటారు. అయితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వచ్చిన చెడ్డ పేరుని అధిగమించడానికి పల్లవి ప్రశాంత్ కూడా అడ్డం పెట్టి ఒక రైతు నాయకుడికి పెట్టి రైతు సంఘాన్ని చెప్పడం ద్వారా ఒక రూరల్ అట్మాస్ఫియర్ని గ్రామీణ ప్రాంతాలకు అట్రాక్ట్ చేసుకునేకి వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ఈయన పాము ఉపయోగించుకున్నారు చెప్తే అంతకన్నా మించి వాళ్ళకి ఏమి రైతుల మీద ప్రేమ లేదు, పాడు లేదు. రైట్ నారాయణ గారు. ఇప్పుడు అదేవిధంగా అక్కడ కంటెస్టెంట్లు మనం చూసినట్లయితే జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు, అదేవిధంగా మిగతా సోషల్ మీడియాలో ఉన్న మ్యాక్సిమం పేరుగొందిన వాళ్ళందరూ కూడా ఉండటం జరిగింది. ఈవెన్ సినిమా యాక్టర్లు కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే. వారందరి మధ్య ఒక రైతు రోల్గా రైతుకి ఒక ఏమంటారు ప్రతినిధిగా పెట్టడం మరి ప్రశాంత్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇదంతా ఇప్పుడు కాకుల్లో కోకిల్లాగా ఆ కాకులతో కోకిలాగా ఉండొచ్చేమో కానీ ఇదంతా ఉద్దేశపూర్వకంగా వేసేట డ్రామాలో భాగం తప్ప పెట్టి కాదు. నువ్వు చెప్తున్నా మన సంస్కృతికి ఇది అర్థం పడుతుందా? అది పాశ్చాత్య దేశాలలో అక్కడ 18 ఏళ్ళు అయిన తర్వాత తల్లి కొడుకులు ఉండరు, వెళ్ళిపోతారు. వాళ్ళ పాటు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. భార్యాభర్తలు సంబంధాలు కానీ భార్యాభర్త సంబంధాలు కూడా పెద్ద టెంపరీగా ఉంటుంది తప్ప మనలాగా ఉండదు. మనలాగా అయితే తాతల్లో ముత్తాతలతో మొదలుకొని పనంలో మునిమనల దాకా ఆప్యాయత కూడుకునేటువంటి సమాజం అంది. మనకు వాళ్ళ కుటుంబ రిలేషన్ గురించి చెప్పాల్సిన పని లేదు. అందులో పాశ్చాత్య దేశాల్లోని కుటుంబ రిలేషన్స్కి మనకు తేడా ఉంది. వాళ్ళదే మందే. ఇప్పుడు మనది ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందండి. 90 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన 65 ఏళ్ళ వయసున్న కొడుకుని తీసుకొచ్చి నా కొడుకు వాళ్ళ భార్య చనిపోయింది, అతను ఏం చేయలేకపోతున్నాడు, ఓల్డ్ ఏజ్ చేసుకోండి చెప్పాడు. మేమనుకున్నాము కొడుకు వాళ్ళ నాన్న తీసుకొచ్చేయడము 90 ఏళ్ళ ఆయన ఇక్కడ అడ్మిట్ చేస్తాడు మేము అనుకున్నాం. కానీ వయసా వరుస తండ్రి కొడుకుని కాపాడడానికి వస్తున్నాడు. అట్లాంటి సంబంధాలు మనకున్నాయి. అట్లాంటి సంబంధాలు అక్కడ ఉన్నాయా? అవి తీసుకుని మనకు పెట్టడం ఏంటి? అదే బిగ్ బాస్ షో అనేది ఒక ఫ్లాప్ షో. ఈ భారతదేశ సంస్కృతికి ఉపయోగపడదు. భారత సంస్కృతి శత్రువు లాంటిది. ఆయన బీజేపీ వాళ్ళేమో భారతీయ సంస్కృతి అంటారు. మరి ఈ సంస్కృతి ఎట్లా ఆలోచిస్తున్నా నాకు అర్థం కాలే. దాని యాక్చువల్ దీన్ని బ్యాన్ చేయాలి. నేను టోటల్ చెప్పానంటే బిగ్ బాస్ అనేది
ఒక అసాంఘిక కార్యక్రమాలు చెడగొట్టే దెబ్బకొట్టి కాదు. ఏమండి, ఒక యువకులు మొగుడు పెళ్ళాం కాదు, అన్నా చెడులు కాదు, వీళ్ళు కొత్తగా ముఖం పెట్టుబడిలాడే వయసు కలిగిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి 100 రోజుల పాటు ఒక బూత్ బంగ్లా పడేస్తే ఆ బూత్ బంగ్లా 100 రోజుల పాటు ఏం చేస్తారండి వాళ్ళు? అది బూత్ బంగ్లా కదా బుర్తల సరుకు అయితే బ్రోతల సరుకుగా మారిపోతా ఉంది. అంటే ఇప్పుడు అంతా లైవ్ ప్రోగ్రామ్ అంటున్నారు, సీసీలు అన్ని ఉంచుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా 24 గంటలు ఛాలెంజ్ పెట్టమని చెప్పండి. నేను చేస్తే పెడతామని చెప్పారు, కానీ సెలెక్టర్గా పెట్టారు తప్ప 24 hours లైవ్ పెట్టారా? పెట్టలే. ఆ సెలెక్టెడ్ రిలీజ్లో కూడా అసాంఘికానికి ఇద్దరు ఒకే మనసులో పడుకున్న ఘటన చూసాం, ఒక అమ్మాయి గర్భం వచ్చిన ఘటన చూసాం, ఇంకొకటి 3 పనుల తర్వాత విడాకులు తీసుకున్న సంగతి చూసాం. అనేక ఇవి జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ అసాంఘిక కార్యక్రమాలకి నెంబర్ 1 తప్ప అదేది మంచి నేర్చుకుంటానికి కరెక్ట్ కాదు. అట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ అనేది నాగార్జున లాంటి వాళ్ళకి తగదు. మేము చెప్పాం ఆయనకి. తర్వాత దీన్ని నిర్వహించేటువంటి బిగ్ బాస్ అలౌ చేసేటువంటి బీజేపీ లాంటి పార్టీకి మంచిది కాదు. ఇప్పుడేమైంది, ఇద్దరు కొట్లాడుకున్నారు, యువకులు కొట్లాడుకున్నారు పాపం. ఆ కొట్లాడుకుంటే సజ్జనారు వచ్చి మా ఆర్టీసీ బస్సు పగలగొడతావా, ఈ మీద కేసులు పెడతా ఉంటున్నాడు. ఇదే సజ్జనారు ఇక్కడ సైబర్ కమిషనర్గా ఉన్నప్పుడు ఈ బిగ్ బాస్ని బ్యాన్ చేయమని చెప్పి నేనే పోయి రిపోర్ట్ ఇచ్చా. ఓకే, ఇస్తే ఆయన తీసుకొని 2 రోజులు పట్టుకొని చూసి ఇది కుదరదు, మీరు కోర్టులో వేసుకోండి అని చెప్పాడు. వేశారా? పెట్టా, సజ్జనాడికి ఇచ్చా. ఇస్తే ఇది కుదరదండి, మీరు కోర్టులో వేసుకోండి అన్నాడు. కోర్టుకు పోతే కింది కోర్టులు కొట్టేసి పై కోర్టుకు పోమన్నారు, పై కోర్టులు కొట్టేసి పై కోర్టుకు పోమన్నారు. జరగలే. వీళ్ళు సజ్జన అడిగేది ఏంటంటే, నీకు నేను రిపోర్ట్ ఇస్తేనే నువ్వు యాక్షన్ తీసుకోలేదు కదా, దీన్ని కల్పితులు ఎవరు? బిగ్ బాస్ మేనేజ్మెంటు, సెకండ్ నాగార్జున. వీళ్ళిద్దరి పైన కదా యాక్షన్ తీసుకోవాలి మీరు, కింద పిల్లకాయ మీద యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు ఏం చేశారు పాపం? ఇప్పుడు మీరు పోలీసు వాళ్ళకి పనిచేశారు కదా, మర్డర్ కేసులో నేను లేకపోయినా మీరు ప్రేరేపితం చేశాడు వీడని చెప్పేసి పెడుతుంటారు. అట్లా వాళ్ళు ప్రేరేపించింది నాగార్జున, ప్రేరేపించింది బిగ్ బాస్, వాళ్ళపైన కేసు పెట్టకుండా పిల్లకాయ మీద కేసు పెట్టడం ఏంటండి? కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసి చెడు సాంప్రదాయాన్ని బయటకు పంపిస్తున్నారు. ఇక్కడ అరాచకం జరుగుతుంది. అరాచకానికి మూల కారణం ఏదో పట్టుకోవాలి తప్ప ఆడ కొట్టాడుకోవడం కాదు. ఆ పిల్లకాయలని కేసులు పెట్టకూడదు, విడుదల చేయమని కోరుతా ఉన్నాను. రైట్. మరి నారాయణ గారు అనగానే మనకి జాతీయ స్థాయిలోనూ, అదేవిధంగా మా రాష్ట్ర స్థాయిలో, మన రాష్ట్ర స్థాయిలో కూడా నాయకులుగా ఉన్నారు. ఎన్నెన్నో పోరాటాలు చేశారు, ప్రతిపక్షాలకి గడగడలాడించారు. కానీ బిగ్ బాస్నే పట్టుకొని దాని మీదనే ఎక్కువ పోరాటాలు చేస్తూ దాన్ని ఆపేంత వరకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా బయట వినిపిస్తోంది. మరి పోరాటాల బాట మారిందంటారా? బిగ్ బాస్ వైపు దారి మళ్ళిందంటారా? ఎలా పోరాటాలు ఏం మారదు. మా ఉద్యమాలే, మా పోరాటాలే. ఇది కూడా సమాజానికి చెడు పురుగులు అనేది కాబట్టి దీన్ని కూడా మేము ఫైట్ చేస్తున్నాం. అనేక మేము ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను కాక మొన్న రైతులతో చేశాను, అంటే బోగస్ పట్టాల గురించి పాస్పోర్ట్ రైజ్ చేశాను. అనేక అటెండ్ చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు మేము రైతు ఉద్యమాలు, వ్యవసాయ ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. ఇది కూడా ఒక అంశం, ఇది కూడా ఫైట్ చేస్తాం. రైట్. మరి ఇప్పుడంటే రైతు ఉద్యమాలకి వెన్నెముకగా మరి నారాయణ గారు ఉన్నారు, బాగుంది. మేము కూడా చూసాం, ఎన్నో ప్రోగ్రాంలు కూడా ప్రసారం చేయడం జరిగింది. ఇప్పుడు అదే రైతుకు సంబంధించిన రైతు బిడ్డగా మరి వచ్చి ఇక్కడ గెలిచిన తర్వాత ఆయన యొక్క గెలుపును పెద్దగా మీరు తీసుకున్నట్లుగా అనిపిస్తోంది. నా వ్యక్తిగతం అంటారా, లేకపోతే అంతా వినిపిస్తుంది అంటారా? మీరేమంటారు దీనికి? కాదండి, మంచి ప్రాక్టీస్లు కూడా వాళ్ళు తాగరు, ఆల్కహాల్ తాగరు. చాలా మంచి వాళ్ళు కూడా ఆల్కహాల్ తాగుతారు. అంటే దీన్ని బట్టి మనం ఏమంటారు, రైతు బిడ్డే ఆయన చేసుకోవచ్చు. అని ఈ బిగ్ బాస్ అనేది ఒక బ్రోతల కొంప ఇది. ఓకే, ఆ కొంపను మీరు వచ్చి కాపర్ చేయడం కరెక్ట్ కాదు. అందరూ దీని గురించి సందేశం ఇచ్చుకుంటే ఎవరు నమ్మరు. ఇదే మళ్ళీ చెప్తాను కదా, తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతుంటే నమ్ముతారా? బిగ్ బాస్ అనేది ఒక అసాంఘిక కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేది అయితే దానిలో రైతు తరఫున మీరు వస్తే కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రైతు బిడ్డను తీసుకొచ్చి పెట్టి అందరికీ ప్రైజ్ లేకుండా ఇతరికి ఎందుకు ప్రైజ్ ఇచ్చారంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా చెడగొట్టాలా, ఈ టీవీలు చూడమని చెప్పాలా, బిగ్ బాస్ ప్రోత్సహించాలా. వ్యూవర్షిప్ పడిపోతూ ఉంది. పెంచుకోవడానికి గ్రామీణ ప్రాంతానికి పోవడానికి ఉపయోగపడే కొత్త తప్ప ఇంకోటి కానే కాదని చెప్తాను. రైట్. మరి ఇప్పుడు పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ ఏ విధంగా ప్రారంభమవుతాయన్నది మీకు తెలిసిందే. మీరు అడుగు వేశారు, మీ అడుగులో ఎంతోమంది అడుగులు వేయడం జరిగింది. ఉద్యమం, పోరాటం అలా కొనసాగింది. ఇక తీరా బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత ఒక రైతు బిడ్డగా ఎంటర్ అయిన తర్వాత ప్రశాంత్ అందులోకి వచ్చిన తర్వాత మరి ఎన్నో మానసిక వ్యధలకు, ఎంతో మానసిక ఒత్తిళ్లకు గురయ్యాడు. ఒకనొక దశలో అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కూడా ట్రై చేసినట్లుగా మనకు తెలియవస్తుంది ఎపిసోడ్స్ కూడా. మరి ఆ ఎపిసోడ్ ఎందుకు పోవాలండి? రైతు బిడ్డగా నువ్వు స్వచ్ఛందంగా ప్రకృతి వరంగా నువ్వు ఉన్నావు, ఆ కొంపలోకి ఎందుకు పోవాలని? ఆ కొంపలో పోయి నువ్వు బాధపడితే ఎలా లాభం? నువ్వు కొంపలోకి పోకూడదు. పోయినాక నేను బాధపడ్డాను, నేను ప్రయత్నించాను అంటే ఎట్ట కూతుంది? అందువల్ల నువ్వు పోవడమే కరెక్ట్ కాదు, దాన్ని నివసించడమే కరెక్ట్ కాదు.
వాడు ఇచ్చినటువంటి అవార్డు కూడా ఉద్దేశపూర్వకంగా నిన్ను అవమానపరచడానికి ఇచ్చిన అవార్డు ఇంకోటి కానే కాదు. అందువల్ల అటువంటివి పోకూడదు అంతే. ఇప్పుడు రెడ్ లైట్ అనేకి మంచి సద్వంతుడు పోయినాడు అనుకోండి, ఏమంటారు? ఆయన రెడ్ లైట్ చూచాడంటారు. అంటే అది కొంప రెడ్ లైట్ కొంపది, దానికి నువ్వు ఎందుకు అయిపోయినావు, ఎందుకు బాధపడాలా, నువ్వు పోయి ఉండకూడదు. నిన్ను ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాన్ని మొత్తం ధ్వంసం చేయడానికి ఉపయోగపడే ఒక కల్చర్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఆయన పేరేంటి, సంపత. ఓకే, ఆయన మిమ్మల్ని ఉపయోగించుకొని రైతు బిడ్డగా మొత్తం దేశమంతా ప్రచారం చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం చెడగొనడానికి ప్రయత్నించేటువంటి ఒక కుట్రలో బాగా తప్ప ఇంకోటి కానే కాదు కదా. ఆ కుట్రలు నువ్వు ఎందుకు పడాలని చెప్తున్నా. రైట్ అండి. ఓకే, ఇప్పుడు అదేవిధంగా మరి ఒక ఈ షోకి సంబంధించి మీరు ఎంతో పోరాటం చేస్తున్నారు. మరి పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఎంతోమందికి మీరు ఆల్రెడీ ఇప్పుడు సజ్జనార్ కానీ లేకపోతే ఇతరులు కానీ కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నో ఎపిసోడ్స్, ఎన్నో సీజన్స్ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మీ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఎంతకాలం పడంటారు ఆ ఎపిసోడ్? ఇప్పుడు మీరు చెప్పినంత అవుతుందా? అబ్బాయి సంవత్సరాలు కావాలన్నాం, రావడం లేదు కదా. భూములు మొత్తం పంచాలన్నాం, ఎంతో కొంత చేస్తున్నాం. బీజేపీ పోవాలనుకున్నాం, పోలేదు. అయినా మా ఉద్యమాలు ఆగుతాయా? మా ఉద్యమాలు సాగుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఫలితాలు వస్తాయి, ఒకసారి ఫలితాలు రాకపోవచ్చు. మేము చేసే లక్ష్యం మంచిది అయినప్పుడు ఫలితాలు రాకపోయినా కూడా మేము పోరాటం సాగిస్తూనే ఉంటాం. అందులో భాగంగా బిగ్ బాస్ పోరాటం సాగిస్తూనే ఉంటాం. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి పల్లవి ప్రశాంత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? వారి లాంటి మిగతా రైతన్నులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పల్లవి ప్రశాంత్ గారు, మీరు రైతు బిడ్డగాడికి వెళ్ళారు కానీ రైతులకు అన్యాయం చేయలేకపోయినారికి మీరు మిమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు కేవలం రైతుల్ని గ్రామీణ ప్రాంత కల్చర్ని చెడగొట్టడానికి ఉపయోగపడని మిమ్మల్ని పావులకు ఉపయోగించుకుంటారు. దానికే మురిసిపోబాకండి. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండమని కోరుతున్నాను. మీ ద్వారా మిగతా ప్రజానికానికి కూడా బిగ్ బాస్ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు మీరు చూడబాకని చెప్పి కోరుతా ఉన్నాను. రైట్. మరి రానున్న కాలంలో కూడా మరి బిగ్ బాస్ నెక్స్ట్ సిరీస్ కూడా రెడీ అవుతుంది కదా, మరి వాటికి మీరు అడ్డుకట్ట వేయబోతున్నారా? మిగతా వాళ్ళలాగా మీరు కూడా ఒక ప్రేక్షకులుగా, ప్రేక్షకులు అంటే ఎపిసోడ్ చూసే ప్రేక్షకులు ఏం జరగబోతుందో, మేము కత్తులు కట్టాలు తీసుకెళ్ళి దాని మీద దాడి చేయడం కాదు. మేము పాలసీగా ఫైట్ చేస్తున్నాం. మేము సాధిపోవడం చేయాలని మా ఉద్దేశం కాదు. అది పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న పాలసీ ప్రకారం బిగ్ బాస్ పర్మిషన్ ఇస్తున్నారు. తర్వాత కోర్టు, పనికి వాళ్ళ కోర్టు కూడా వాళ్ళకి అనుకోని తీర్పులు ఇచ్చాయి. నేను కోర్టుకు పోయాను కదా, పోలీస్ స్టేషన్కి పోయాను, వాళ్ళు తీసుకోలే. కోర్టుకు పోతే కింది కోర్టు వాళ్ళు పై కోర్టు అట్టే పోతుంది తప్ప తీసుకోలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగేటువంటి ఈ కుట్రలో భాగం జరుగుతున్నాయి. ఇట్లాంటి వాటిని ఇంకా ఫైట్ చేయకుండా దాన్ని ఎట్ట చేస్తాం, ఫైట్ చేస్తాం. రైట్. ఇక చివరిగా అండి, మరి ఈ యొక్క ప్రైజ్ మనీ ఏదైతుందో ప్రైజ్ మనీని మనవాడంటూ ఒకడు ఉంటే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా మనకి భోజనం దొరుకుతున్నట్లుగా మరి రైతన్నకు ఎంతో కొంత సంక్షేమానికి ఆ ప్రైజ్ మనీ మొత్తం ఇస్తానడం ఎలా? ఏంటంటే అది 40 లక్షలు. 40 లక్షలు ఏమోనికి వస్తుందండి? ఒక గ్రామానికి మనకి రాదు, ఒక రైతు ఆత్మహత్య మనకి రాదు. అది ఎందుకు మనకు వస్తుంది? అది ఊరికే ఎంగిల్ చేతి విసిరారు, కాకులు ముహూర్తాయని చెప్పేసి ఉద్దేశంతో. దానికి మనం మురిసిపోతే అట్ట? వాళ్ళు ఏమైనా 400 కోట్లు ఇచ్చారా? 4,000 కోట్లు ఇచ్చినారా? రైతాంగానికి ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ఓడడానికి ప్రయత్నిస్తున్నారా? అవే లేవు కదా. 40 లక్షల రూపాయలు ఎంగిల్ చేతి తీసేసి రైతుకి అంతకు ఇచ్చేసాను బిగ్ బాస్ బ్రహ్మాండంగా పొగుడుతూ ఉంటే, అట్లాంటి పనికి మాలిన బిగ్ బాస్ని పొగడానికి ఒక 40 లక్షల రూపాయలు ఇస్తాడు, మన మొక్కని పడేశారు కాకులకి వేసేట్టుగా. దాన్ని మనం నమ్మకూడదు. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి మరి నారాయణ గారు కూడా తన యొక్క వ్యాఖ్యలు వినిపించడం జరిగింది. మరి పల్లవి ప్రశాంత్ యొక్క గెలుపు పట్ల మరి ఒకంత హర్షం వ్యక్తం చేస్తూనే మరి రైతన్నను మరోసారి ఇక్కడ డిసీవ్ చేశారు. మరి కార్పొరేట్ స్థాయిలో కొనసాగుతున్న ఆ షోలో రైతన్నను మరి అక్కడ మానసిక వేదలకు, అదేవిధంగా మానసిక ఒత్తిడిలకు కూడా గురి చేయడం జరిగింది. వారు ఇచ్చిన ప్రైజ్ మనీ 40 లక్షలు అయితే అంతకుమించి అమౌంట్ ఎంత అవుతుందో అది పెద్దగా అమౌంట్ ఏం కాదు. కానీ కోట్లాది రూపాయలు మరి కోట్లాడి తెచ్చుకుంటే, ప్రభుత్వాల నుంచి తెచ్చుకుంటే రైతన్నకు సంక్షేమం మిగిలే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలంటూ కూడా గతం నుంచి చెబుతున్న మాట మరోసారి వినిపించిన మాట.